Hello, welcome to ACE Online and welcome to Toli Adugu lecture series of geography. So మనం ఆల్రెడీ జియోమార్ఫాలజీ స్టార్ట్ చేసాం అండ్ ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ కూడా చూసాం, రైట్? సో మనకి నెక్స్ట్ లెక్చర్ తొలి అడుగులో ఆరిజిన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. అంటే మనకి ఎర్త్ పుట్టింది, ఫైన్, ఇంటీరియర్ కూడా చదివాం, బట్ పైన మనకి ల్యాండ్ మాస్ ఉంది. అంటే మనం ఇప్పుడు ఎర్త్ తీసుకుంటే మనకు కాంటినెంట్స్ ఉన్నాయి కదా, ఏషియా కానీ, యూరోప్ కానీ, ఆస్ట్రేలియా, అలాగే సౌత్ అమెరికా, నార్త్ అమెరికా. సో ఇదంతా కూడా ల్యాండ్ మాస్ ఉంది, అలాగే దాని చుట్టూ కూడా ఓషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఓషన్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఎలా పుట్టాయి, ఎలా ఆరిజిన్ అయ్యాయి, సో అవి కూడా మనం తెలుసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అది రిలవెంట్ థింగ్స్. సో అవి ఏంటని మనం ఈ లెక్చర్లో మనం చూద్దాం, రైట్? సో ఫస్ట్ మనకి టోటల్ ఇప్పుడు ఎర్త్ కంపోజిషన్ మీరు చూసుకున్నట్టయితే అందులో మనకి ల్యాండ్ మాస్ అనేది, అంటే కాంటినెంట్స్, మనకి ఓన్లీ 29% మాత్రమే ల్యాండ్ మాస్ అనేది ఉంది. అంటే టోటల్ మనకు మొత్తం ఉన్న ఎర్త్ సరౌండ్ మొత్తం టోటల్ ఏరియాలో ల్యాండ్ మాస్ అనేది ఓన్లీ 29%, వేరాజ్ ఓషన్స్ మనకి 71% అనమాట, రైట్? సో వాటర్ కంపోజిషన్ అనేది ఎర్త్లో మనకి మోర్ దాన్ ల్యాండ్ మాస్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇవన్నీ కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది, మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ ల్యాండ్ మాస్ అనేది మనకి ఓవరాల్గా డామినెంట్ పొజిషన్లో ఓషన్స్ ఉన్నాయి, అలాగే తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ల్యాండ్ మాస్ అనేది ఉందన్నమాట. ఓషన్ 71%, ల్యాండ్ మాస్ 29%. దీంట్లో అయితే మనకి వాటర్లో ఏముంటాయి, అలాగే ల్యాండ్ మాస్లో ఏముంటాయి అనేది మనం డీటెయిల్గా కూడా చూస్తాం అనమాట వచ్చే కమింగ్ లెక్చర్స్లో. సో బ్రీఫ్గా చెప్పాలంటే మనకి ఈ ల్యాండ్ మాస్ అనేది, అంటే 29% ఏదైతే ల్యాండ్ మాస్ ఉందో ఇందులో మెయిన్ కంపోజిషన్ మౌంటైన్స్, అంటే మనకి హిల్స్ కానీ రేంజెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి. తర్వాత బేసిన్స్ అంటే ఒక కాన్కేవ్ షేప్ బేసిన్స్ అనమాట, గుంటలు లాంటివి. తర్వాత ప్లాట్యూస్ అంటే ప్లేన్ ఏరియా, కల్టివేషన్ చేస్తుంటాం కదా, గ్రాస్ కానీ అగ్రికల్చర్ ఫీల్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్లాట్యూస్ అనమాట. తర్వాత రిడ్జెస్ అంటే ఏ సిరీస్ ఆఫ్ నార్మల్ హిల్స్ అనమాట. తర్వాత క్యానియాన్స్ అంటే ఏంటో కూడా మనం చూస్తాం. ట్రెంచెస్, ఇవన్నీ కూడా మనకి ఓషన్ సర్ఫేస్లో మనకు ఉంటాయి అన్నమాట. అంటే వాటర్ లోపల కూడా ఇవన్నీ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, బేసిన్స్ ఉంటాయి, ప్లాట్యూస్ ఉంటాయి, రిడ్జెస్ ఉంటాయి, అలాగే మనకి కాంటినెంట్స్లో కూడా సేమ్ ఇవే ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే మనకి వాటర్ అనేది ఉండడం వల్ల ఇవన్నీ కూడా మనకి అండర్ వాటర్ అనేది కనిపించదు, ల్యాండ్ మీద అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా చూస్తాం. తర్వాత ఈ ల్యాండ్ మాస్ ఎలా ఫామ్ అయింది, ఈ కాంటినెంట్స్ అన్నీ ఎలా ఫామ్ అయ్యాయి, రైట్? సో వాటర్ ఇలాగే ఎందుకు ఉంది, 71% వాటర్ ఎందుకు ఉంది, ఇదంతా కూడా చాలా స్టడీస్ చేసి మన జియోగ్రఫీలో డిఫరెంట్ థియరీస్ అనేది మనకు ప్రపోజ్ చేశారు. సో డిఫరెంట్ థియరీస్ అనేవి మనకి డెవలప్ చేశారు. సో అందులో మనకి మోస్ట్ ప్రామినెంట్ చాలా నెంబర్ ఆఫ్ థియరీస్, హండ్రెడ్స్ ఆఫ్ థియరీస్ చెప్పారు, బట్ అవన్నీ కూడా మనకు అవసరం లేదు. మోస్ట్ రిలవెంట్ మనకి ప్రూవ్ అయింది, అలాగే మేజర్లీ యాక్సెప్ట్ అయిన థియరీస్ మాత్రం మనం చూస్తాం, రైట్? సో అర్థమవుతుంది కదా మనం ఏం చదువుతున్నాం ఇప్పుడు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్, అంటే ఎర్త్ సర్ఫేస్ మీద వాటర్ ఎలా ఉన్నాయి, తర్వాత ల్యాండ్ మాస్ ఎలా ఉంది, ఎంత డిస్ట్రిబ్యూషన్ ఉంది, అసలు ఇవి ఎలా ఆరిజిన్ అయ్యాయి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్. ఇక్కడ మనకి 3 థియరీస్ అనేది ప్రపోజ్ చేశారనమాట. మనకి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనేది, అసలు ఎలా కాంటినెంట్స్ వచ్చాయి, ఎలా వాటర్ అనేది 71% ఆక్యుపై చేసింది అనే దానికి మనకి టోటల్ 3 థియరీస్ అనేది ప్రపోజ్ చేశారు. ద ఫాలోయింగ్ మేజర్ థియరీస్ వేర్ ప్రపోజ్డ్ ఇన్ డిఫరెంట్ టైమ్స్ రిగార్డింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. సో డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ థియరీస్ అనేవి ప్రపోజ్ చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. సో కాంటినెంట్స్ అనేవి ఎలా డ్రిఫ్ట్ అయ్యాయి, సో అది కూడా మనం చూద్దాం ఇన్ డీటెయిల్గా. ఇది వచ్చేసరికి మనకి 1912లో ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ. సీ ఫ్లోర్ అంటే దీంట్లోనే ఉంది మీనింగ్, మనకి ఓషన్ కింద ఉన్న ఫ్లోర్ ఎలా అయితే స్ప్రెడ్ అవుతుంది అది కూడా మనం డీటెయిల్గా చూస్తాం. ఇది వచ్చేసరికి 1960లో ప్రపోజ్ చేశారు. తర్వాత ఫైనలీ ప్లేట్ టెక్టానిక్ థియరీ. అంటే మన ఎర్త్ అనేది మనం ఆల్రెడీ ఇంటీరియర్లో చూసాం కదా, లిథోస్పియర్ అనే ఒక భాగం చూసాం, అందులో డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయి, అవన్నీ మూవ్మెంట్ అవ్వడం వల్ల కూడా మనకి పర్టికులర్ పొజిషన్లో వచ్చిందని కూడా మనం చూస్తాం. సో ఈ 3 థియరీస్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలవెంట్. సో ఇవి మనం ఇప్పుడు డీటెయిల్గా 1 by 1 చూద్దాం. ఓకే, ఫస్ట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. సో ఫస్ట్ థియరీ అనమాట మనకి థియరీస్లో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఇందులో ప్రపోజ్ చేసింది ఎవరంటే ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్, ఆల్ఫ్రెడ్ వ్యాగనర్.
ఆల్ఫ్రెడ్ వేగ్నర్ అనే అతను ఈ థియరీ ప్రపోజ్ చేశాడు. ఓకే, సో ఇవి ఏమంటున్నాడంటే ఈ థియరీలో మొత్తం మనకి ఏదైతే కాంటినెంట్స్ డిఫరెంట్ కాంటినెంట్స్ ఉన్నాయో, ఇప్పుడు ఈ ఎర్త్లో ఇలా మనకి ఏషియా ఉంది, తర్వాత యూరోప్ కూడా ఇక్కడ ఉంది, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, రైట్, సో ఆఫ్రికా ఇక్కడ ఉంది, ఆస్ట్రేలియా ఇక్కడ ఉంది. సో ఇలా మనకి ఇవన్నీ కూడా ఒకప్పుడు ఏమంటే తన కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో అన్నీ కూడా మనకి ఒకే దగ్గర ఉన్నాయి. అంటే ఇలా ఎర్త్ ఉంటే అన్నీ కూడా ఒకే దగ్గర ఉంది, ఇంకా దాని చుట్టూ అంతా వాటర్ ఉంది అని తను చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ అంటిల్ ద ఎర్లీ 20th century, అంటే మనకి 20th century స్టార్ట్ అవ్వకముందు ఏమనుకున్నారంటే కాంటినెంట్స్ అనేవి కూడా అన్ని ఫిక్స్డ్ జియోగ్రఫికల్ మాస్, అంటే పుట్టడంలోనే డిఫరెంట్ పొజిషన్లో పుట్టేసాయని అనుకున్నారు. కానీ ఆల్ఫ్రెడ్ వేగ్నర్ ఈ థియరీని తీసుకొచ్చి 1912లో ఏం చెప్పాడంటే అన్ని కాంటినెంట్స్ కూడా ఒక దగ్గర ఒక గుప్పుగా ఉన్నాయన్నమాట, ఒకే పాయింట్లో ఉన్నాయి, దాని చుట్టూ అంతా కూడా మనకి వాటర్ అనేది ఉన్నిందనమాట. సో ఒకే పాయింట్లో ఒకే ల్యాండ్ మాస్గా టుగెదర్ ఉందని చెప్తున్నారు. సో వేగ్నర్ దాన్ని ప్రపోజ్ చేశారు, సేమ్ అదే పాయింట్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత ఇది ఎలా జరిగింది ఏంటని మనం చూద్దాం. వేగ్నర్ ప్రపోజ్డ్ కాంటినెంట్స్ ఆర్ ఫ్లోటింగ్ అండ్ కాన్స్టెంట్లీ డ్రిఫ్టింగ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. సో మీరు ఏదైనా ఒక బాల్ వాటర్లో వేయండి, లేకపోతే ఏదైనా వస్తువు వేయండి, మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అనేవి మనకి వాటర్లో ఫ్లోట్ అవుతాయి అనమాట. ఎందుకంటే డెన్సిటీ అనేవి తక్కువ ఉంటుంది, వాటర్ కన్నా తక్కువ ఉంటుంది, ఏదైతే బరువు ఎక్కువ ఉంటుందో అది మునిగిపోతుంది, రైట్. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆల్ఫ్రెడ్ వేగ్నర్ అసలు ఫస్ట్ ఫ్లోట్ అవ్వాలి కదా, ఆ ల్యాండ్ మాస్ అంతా కూడా మామూలుగా అయితే మునిగిపోవాలి, కానీ వాటర్ కన్నా కూడా మనకి ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో దాని డెన్సిటీ అనేది తక్కువ ఉంది అని తను అబ్జర్వ్ చేసి చెప్పాడనమాట. అందుకనే కాంటినెంట్స్ అనేవి ఓషన్ మీద ఫ్లోట్ అవుతున్నాయి, పైకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన ఇండియా ఎందుకు ఓషన్ కన్నా పైన ఉందంటే బికాస్ ద ల్యాండ్ మాస్ డెన్సిటీ ఈజ్ లెసర్ దాన్ వాటర్. సో అలాగే అన్ని కాంటినెంట్స్ కూడా వాటర్ మీద ఫ్లోట్ అవుతున్నాయి. సో ఫస్ట్ పాయింట్ తను చెప్పింది ఏంటంటే మనకి వేగ్నర్ థియరీ కాంటినెంట్స్ అనేవి వాటర్ కన్నా డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి పైకి ఫ్లోట్ అవుతున్నాయి. సో ఫస్ట్ ప్రపోజల్ అనమాట. తర్వాత మనకి ఇంకా ఏం ప్రపోజ్ చేశాడంటే పాంజియా, వెరీ ఇంపార్టెంట్. సో ఒక మొత్తం ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో మొత్తం వాటర్ చుట్టూ ఇక్కడంతా చుట్టూ వాటర్ ఉన్నాయి, మధ్యలో ఒకే పాయింట్లో అంతా ల్యాండ్ మాస్ అంతా ఉందన్నమాట. సో దీన్ని తను పాంజియా అనే నేమ్ ఇచ్చాడు. ఈ వాటర్ ఏదైతే ఉందో చుట్టూ దీన్ని పాంథలసా అని పిలిచాడు అనమాట. సో పాంజియా ఈజ్ అ సూపర్ కాంటినెంట్, మొత్తం అంతా కూడా ఒకే ప్లేస్లో ఉండింది, దాన్ని పాంజియా అన్నాడు. ఏదైతే సరౌండెడ్ బై వాటర్ ఉందో దాన్ని పాంథలసా అన్నాడు. సో అర్థమవుతుంది కదా, మనకి ఎర్త్ పుట్టినప్పుడు తర్వాత మొత్తం ల్యాండ్ మాస్ అంతా ఒకే దగ్గర ఉండింది, కాంటినెంట్స్ డిఫరెంట్ కాంటినెంట్స్ లేవు, దాని చుట్టూ వాటర్ అంతా కూడా మనకి సరౌండ్ అయింది అనమాట. ఏదైతే ల్యాండ్ మాస్ ఒక పాయింట్లో ఉందో అది సూపర్ కాంటినెంట్, దాని పేరు వచ్చేసరికి పాంజియా. తర్వాత వాటర్ ఏదైతే చుట్టూ ఉందో అది మనకి పాంథలసా అనమాట, రైట్. సో ఇది మనకి టోటల్ ప్రపోజల్. మొత్తం అంతా కూడా ఒక పొజిషన్లో ఉంది, ఇదంతా కూడా ల్యాండ్ మాస్, ఇదంతా పాంజియా, చుట్టూ మొత్తం మనకి వాటర్ సరౌండ్ అయింది అనమాట. ఇది మనకి టోటల్ పాంథలసా, పాంథలసా, రైట్. ఈ నేమ్స్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్కి అడుగుతూనే ఉంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. తర్వాత ఏమంటున్నాడంటే ఇదంతా కూడా పాంజియా, ఇదంతా కూడా మనకి పాంజియా అనమాట. ఈ బ్లూ కలర్ ఉండేదంతా కూడా పాంథలసా. సో తను ఏమంటాడంటే ఈ పాంజియా అంతా కూడా మనకి 2 పార్ట్స్గా బ్రేక్ అయింది. కొన్ని ఇయర్స్ తర్వాత, అది పుట్టిన కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత ల్యాండ్ మాస్ అంతా కూడా 2 పార్ట్స్గా బ్రేక్ అయింది అనమాట. పైన వచ్చేసరికి మనకి ఈ పాంజియా అంతా కూడా మనకి 2 పార్ట్స్గా డివైడ్ అయింది. పై పార్ట్ వచ్చేసరికి మనకి లొరేషియా, కింద పార్ట్ వచ్చేసరికి మనకి గోండ్వానా. సో 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇండియా షేప్లో ఉంది, ఇది ఇండియా ప్లేటే. ఒకప్పుడు మన ఇండియా సదర్న్ హెమిస్ఫియర్, ఇదంతా కూడా ఈక్వేటర్ కదా. సో ఇప్పుడు మనం నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నాం ప్రజెంట్ కండిషన్స్లో. చూడండి, ఇండియా అనేది నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది, కానీ ఒకప్పుడు కొన్ని మిలియన్ ఇయర్స్ ముందు, అంటే 150 మిలియన్ ఇయర్స్ అగో మనకి ఇండియా కూడా సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది. 2 పార్ట్స్గా విడిపోయి లొరేషియా, అలాగే ఇది గోండ్వానా. సో ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్. ఎగ్జామ్లో అడుగుతుంటారు ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాండ్ మాస్ అని. సో గోండ్వానా అనమాట.
ఇలా మెల్లిగా మనకి మూవ్ అవుతూ ఎందుకు మూవ్ అవుతాయి అవి ఏంటనే రీజన్స్ కూడా మనం చూద్దాము. తను చెప్పిన మనకి వ్యాగ్నర్ చెప్పిన రీజన్స్ అనేవి కూడా మనం చూద్దాం. సో ఇలా మూవ్ అయ్యి ఇండియా ప్రజెంట్ పొజిషన్లో ఇలా వచ్చిందనమాట, రైట్. సో ఇలా మళ్ళీ కొన్ని 100 మిలియన్ ఇయర్స్ తర్వాత అన్నీ కూడా ఈ లొరేషియా అంతా కూడా ఇలా విడిపోయింది, రైట్. నార్త్ అమెరికన్ కాంటినెంట్, యూరోప్, ఏషియా. సో ఇలా మనకి ఈ లొరేషియా వచ్చేసరికి అగైన్ సబ్డివైడెడ్. తర్వాత ఈ గోండ్వానా అంతా కూడా మనకి సౌత్ అమెరికా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, ఇండియా ఇలా విడిపింది అనమాట. ఇది ప్రజెంట్ కండిషన్. సో ఇప్పుడున్న పొజిషన్లో ఫైనల్గా వచ్చి ఇలా సెటిల్ అయింది అనమాట ఇండియా కూడా, రైట్. సో ఇది మనకి ఆల్ఫ్రెడ్ వ్యాగ్నర్ థియరీ. మొత్తం అంతా ల్యాండ్ మాస్ ఒక పాంజియాగా ఉంది. ఆ పాంజియా అనేది లొరేషియా అలాగే గోండ్వానాగా విడిపోయింది. తర్వాత మళ్ళీ లొరేషియా అనేది నార్థన్ హెమిస్ఫియర్, ఇది మనకి సబ్డివైడ్ అయింది. ఇక్కడ మనకి గోండ్వానా అనేది మళ్ళీ సబ్డివైడ్ అయ్యి డిఫరెంట్ కాంటినెంట్స్గా ఫామ్ అయిందనమాట. సో ఇది మనకి ఆల్ఫ్రెడ్ వ్యాగ్నర్ థియరీ. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఎలా విడిపోతుంది లొరేషియా. ఇదంతా కూడా లొరేషియా అనమాట, ఓకే. ఇదంతా కూడా గోండ్వానా. సో ఎలా మనకి మూవ్ అవుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ వీడియోలో ఈ జిఫ్లో చూపిస్తున్నారు, రైట్. నెక్స్ట్ తర్వాత ఎందుకు ఈ మూమెంట్ జరిగింది? ఓకే ఫైన్ చెప్పారు, ఇప్పుడు వ్యాగ్నర్ చెప్పాడు ఇలా మూమెంట్ జరుగుతున్నాయి కాంటినెంట్స్ అని. సో ఇలా మనకి జరుగుతున్నాయి, వాటికి రీజన్స్ ఏంటో చెప్పకపోతే ఎవరు ఆ థియరీని యాక్సెప్ట్ చేయరనమాట. సో తను కొన్ని ఫోర్సెస్, కొన్ని ఎలిమెంట్స్ ఏవైతే రోల్ ప్లే చేస్తున్నాయో అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాంటినెంటల్ డ్రిఫ్ట్ వాజ్ ఈక్వెటార్ వర్డ్, అంటే కాంటినెంట్స్ అన్ని కూడా ఈక్వెటార్ వైపు, ఇది ఉంది కదా మనకి సెంటర్లో ఈక్వెటార్ ఉంది కదా, ఎర్త్ తీసుకుంటే అవన్నీ కూడా ఈక్వెటార్ వైపు, ఈవెన్ ఇండియా కూడా మనకి ఇలా మూవ్ అయి నార్త్ హెమిస్ఫియర్ ఈక్వెటార్ వైపే వచ్చింది. అలాగే ఈ కాంటినెంట్స్ కూడా మోస్ట్లీ అన్ని ఈక్వెటార్ వైపు మూవ్ అయ్యాయి. ఎందుకనంటే డ్యూ టు, సో ఫస్ట్ రీజన్ తను ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ అబ్జర్వేషన్, కాంటినెంట్స్ అన్నీ కూడా ఈక్వెటార్ వైపు మూవ్ అవుతున్నాయి. అవి నార్థన్ హెమిస్ఫియర్ కాంటినెంట్స్ అయినా సరే, సదర్న్ హెమిస్ఫియర్ కాంటినెంట్స్ అయినా సరే అన్నీ ఈక్వెటార్ వైపు మూవ్ అవుతున్నాయి. ఎందుకంటే కంబైన్డ్ యాక్షన్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సెంటర్లో ఉంది కాబట్టి సెంటర్కి మూవ్ అవుతున్నాయి. అలాగే పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్, అంటే మనకి ఇక్కడ పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్ అంటే ఎర్త్ రొటేట్ అయ్యేటప్పుడు కొంత రొటేషన్ వల్ల కొంత ఫోర్స్ అనేది సెంటర్లో యాక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని ఆ పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్ కూడా మొత్తానికి ఈక్వెటార్ వైపు లాగడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి బుయాన్సీ ఫోర్స్, అంటే మనకి ఫిజిక్స్లో చూస్తుంటారు కదా, తేలడం అనమాట, పైకి తేలడం, కాంటినెంట్స్ అన్నీ కూడా పైకి తేలడం. సో ఈ మూడు ఫోర్సెస్ అన్నీ కలిపి ఈక్వెటార్ వైపు మనకి లాగడం అనేది జరిగిందనమాట, ఓకే. సో ఇదంతా కూడా మనకి పర్ఫెక్ట్గా రౌండ్ లేదు కదా, ఎర్త్ అనేది ఆబ్లాయిడ్ షేప్ ఆర్ స్పెరాయిడ్ షేప్ అని అంటాం. సో దీనివల్ల మనకి ఆ పర్ఫెక్ట్లీ స్పియర్ లేకపోవడం వల్ల ఈ 3 ఫోర్సెస్ అన్ని టుగెదర్ కలిపి మనకి ఈక్వెటార్ వైపు లాగడం జరిగింది. సో ఇక్కడ కూడా చూడండి పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్, ఎందుకంటే పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్ గురించి మీకు కొంచెం డౌట్ రావచ్చు, ఎందుకంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆకర్షణ శక్తి, సో సెంటర్లో ఉంది, ఈజీగా మనం ఆకర్షించుకుంటుంది. తర్వాత బుయాన్సీ ఫోర్స్ అంటే తేలడం, మీరు ఇప్పుడు ఏదైనా వాటర్ మీద ఏదైనా ఎలిమెంట్, ప్లాస్టిక్ ఏదైనా పెడితే డెన్సిటీ తక్కువ ఉండేది పైకి పుష్ చేస్తుంది, అది బుయాన్సీ ఫోర్స్. అలాగే పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్ అంటే మనకేంటంటే ఇంక్రీజింగ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫ్రమ్ పోల్స్ టువర్డ్స్ ద ఈక్వెటార్. సో ఇప్పుడు ఏదైనా, ఇది ఫిజిక్స్ థింగ్ అనమాట, ఇప్పుడు ఏదైనా మీరు ఒక బాడీని తీసుకొని మీరు ఇలా రొటేట్ చేశారంటే, బాగా ఫాస్ట్గా రొటేట్ అవుతూ ఉందంటే సెంటర్లో ఏదైతే ఆ బాడీ యొక్క సెంటర్లో ఉందో అక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ స్పెరికల్ స్పియర్కి సెంటర్లో డయామీటర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే పోల్స్ దగ్గర డయామీటర్ అనేది సర్కిల్కి తక్కువ ఉంటుంది, అందుకని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇందుకని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడున్న ఏవైతే కాంటినెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈక్వెటార్ వైపు లాగడం జరిగింది, ఇక్కడున్న కూడా మనకి ఈక్వెటార్ వైపు లాగడం జరిగింది. సో ఈ 3 ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, గ్రావిటేషనల్ ఫోర్స్, అలాగే పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్ అండ్ బుయాన్సీ ఫోర్స్ టుగెదర్ ఈక్వెటార్ వైపు లాగడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకేం జరిగింది, ఇవన్నీ కూడా కాంటినెంట్స్, ఇక్కడున్న ఇండియా మనకి ఈక్వెటార్ వైపు వెళ్ళి ఇక్కడ సెటిల్ అయింది ప్రజెంట్ కండిషన్. సో ఇవన్నీ కూడా మనకి అన్ని ఈక్వెటార్ వైపు జరగడం అబ్జర్వేషన్ అనేది చేశాడనమాట ఆల్ఫ్రెడ్ వ్యాగ్నర్. సో మోస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్ హ్యాస్ యాక్సెప్టెడ్ హిస్ థియరీ. సో అవన్నీ కూడా మనకి ప్రూవ్ అయింది, అన్ని కాంటినెంట్స్ కూడా ఈక్వెటార్ వైపు మూవ్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి కాంటినెంటల్ డ్రిఫ్ట్ వాజ్ వెస్ట్ వర్డ్.
డ్యూ టు టైడల్ కరెంట్స్ కాజ్డ్ బై ద ఎర్త్ రొటేషన్. అంటే ఏమంటున్నాడంటే ఇప్పుడు మనకి ఇలా ఎర్త్ ఉంది, గోండ్వానా ఇక్కడ ఉంది, అలాగే లొరేషియా ఇక్కడ ఉంది. సో ఎర్త్ మనకి ఎలా రొటేట్ అవుతుంది, వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది. సో ఇటు నుంచి మనకి వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతాయంటే ఎర్త్ ఇలా రొటేట్ అవ్వడం వల్ల, వెస్ట్ ఈస్ట్ ఫాస్ట్గా ఇలా రొటేట్ అవుతూ ఉండడం వల్ల మనకి అక్కడ ఉన్న కాంటినెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. కాబట్టి మీరు ఒక బకెట్ వాటర్ తీసుకొని మీరు ఏదైనా ఒక స్టిక్తో ఇలా గీయండి సెంటర్లో, బకెట్ సెంటర్లో, ఆ వాటర్ అనేవి కూడా ఆపోజిట్ వైపు జరుగుతాయి అనమాట. స్టిక్తో పాటు వాటర్ అనేవి ఆ డైరెక్షన్లో వెళ్ళాలి, ఆపోజిట్ డైరెక్షన్లో దానికి పైన కింద మీరు ఎక్కడైతే గీతలా అంటారో అవి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకి వెస్ట్ ఈస్ట్ ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ఎర్త్, దానికి ఆపోజిట్గా కాంటినెంట్స్ అనేవి ఇటువైపుకి మూవ్ అయ్యాయి అనమాట. అఫ్ కోర్స్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సో ఆ ఎగ్జామ్షన్స్ పక్కన పెడితే జనరల్గా అయితే మనకి కాంటినెంట్స్ అన్నీ కూడా మనకి వెస్ట్ వర్డ్స్ మూవ్ అయ్యాయి. ద కాంటినెంటల్ డ్రిఫ్ట్ వాజ్ వెస్ట్ వర్డ్ డ్యూ టు టైడల్ కరెంట్స్. సో ఏవైతే మనకు వాటర్ ఉన్నాయో ఆ వాటర్ అంతా కూడా ఓషన్స్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంటే ఆ వాటర్ అనేవి కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాయి కాబట్టి వాటితో పాటు కాంటినెంట్స్ని కూడా లాక్కు వెళ్ళాయి అనమాట. సో ఇది తను ప్రపోజ్ చేశాడు. అలాగే దీనికి ఈ 2 రీజన్స్ మూవ్ అవడానికి యాక్సెప్ట్ చేశారు. ఓకే ఫైన్. సో పార్షియలీ అందరూ యాక్సెప్ట్ చేశారు. ఓకే కాంటినెంట్స్ ఇలా ఉన్నాయి, టుగెదర్ ఉన్నాయి, తర్వాత డివైడ్ అవుతూ మారాయి, ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఇంకా కొన్ని డౌట్స్ అనేవి రేజ్ చేయడం వల్ల స్టిల్ హీ గాట్ మోర్ ప్రూఫ్స్, ఇంకా కూడా ఎక్స్ట్రా ప్రూఫ్స్ అనేవి ప్రూవ్ చేశాడు. అవేంటని మనం చూద్దాం. సో ఈ ప్రొవైడెడ్ సమ్, సో దీనికి ముందు ఏం ప్రూవ్ చేశాడు, అసలు కాంటినెంట్స్ ఎందుకు మూవ్ అవుతాయి, ఒకే దగ్గర ఎలా ఉన్నాయి, అక్కడి నుంచి ఎలా మూవ్ అవుతూ జరిగాయి, సో వాటిలన్నిటికి కూడా ఈక్విటార్ వైపు అలాగే వెస్ట్ వైపు అని క్లియర్ ప్రూఫ్స్ అనేవి ఇచ్చాడు. కానీ దాన్ని కూడా జస్టిఫై చేయడానికి ఇంకొన్ని అబ్జర్వేషన్స్ అనేవి మనం ముందు పెట్టాడు అనమాట. హీ హాస్ పుట్ సమ్ ఎవిడెన్సెస్ టు సపోర్ట్ హిస్ థియరీ. అందులో ఫస్ట్ భాగం, ఫస్ట్ రీజన్, ద మ్యాచింగ్ ఆఫ్ కాంటినెంట్స్. సో జిగ్సా ఫిట్ అని అంటారనమాట. సో ఇక్కడ మీరు సౌత్ అమెరికా అలాగే ఆఫ్రికా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కాంటే మ్యాప్కి వెళ్ళి చూడండి, గూగుల్ మ్యాప్స్లో కూడా చూడండి. సో ఇక్కడ మనకి మ్యాచింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా మీరు ఏదైనా ఇచ్చారనుకోండి, ఒక బిస్కెట్ని ఇచ్చారనుకోండి, సో ఇలా మ్యాచ్అప్ చేస్తే ఎలా అయితే కరెక్ట్గా బార్డర్ ఫిట్ అవుతుందో సేమ్ అలాగే మనకి ఆఫ్రికా దగ్గర సౌత్ అమెరికన్ కాంటినెంట్ కూడా మ్యాచ్అప్ అయిందనమాట. సో అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రూఫ్. సో కాంటినెంట్స్ అన్నీ కూడా ఒకప్పుడు దగ్గరగా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, సో కాంటినెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో మ్యాచ్అప్ అవుతున్నాయి. ఇది సౌత్ అమెరికా, ఇది ఆఫ్రికా, రైట్. సో బౌండరీస్ అనేవి మ్యాచ్అప్ అవుతున్నాయి. సో అది తన ఫస్ట్ ప్రూవ్ చేసిన, ఫస్ట్ ప్రొవైడ్ హిస్ ఫస్ట్ ప్రూఫ్ అనమాట మనకి యాక్సెప్ట్ చేయడానికి. దానికి మనకి ఫస్ట్ ప్రూఫ్. సో దాన్ని మనం జిగ్సా ఫిట్ అని కూడా అంటాం. ఎగ్జామ్లో కూడా అడుగుతుంటారు జిగ్సా ఫిట్ అనేది దేనికి అనేది, కాంటినెంట్స్ మ్యాచింగ్ అప్ అనమాట. సో దానికి ఎగ్జాంపుల్గా మనం ఇది ఆఫ్రికా అలాగే సౌత్ అమెరికా చూసుకోవచ్చు. వేరే కూడా మనకి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఇది ఒక ఎగ్జాంపుల్గా తను చూపించాడు అనమాట, రైట్. తర్వాత ఇండియాస్ ఈస్ట్ కోస్ట్ విల్ ఫిట్ టు ఆల్ టుగెదర్ విత్ ద మెడగాస్కర్. సో మనకి ఏదైతే ఇండియా ఈస్ట్ కోస్ట్ ఉందో అది కూడా మనకి ఇక్కడ మెడగాస్కర్ అనే ఒక చిన్న కాంటినెంట్, చిన్న కంట్రీ ఉంటుంది ఆఫ్రికా దగ్గర. సో దానికి కూడా మనకి మ్యాచ్అప్ అవుతుంది. సో అలా చాలా ప్రూఫ్స్ అనేది బౌండరీకి మనకు అన్ని ఫిట్ అవ్వడం జరిగింది. సెకండ్ ప్రూఫ్ వచ్చేసరికి మనకి ఇంకొక ప్రూఫ్ తను ముందు పెట్టింది ఏంటంటే రాక్స్ ఆఫ్ సేమ్ ఏజ్ అక్రాస్ ద ఓషన్స్. సో ఇక్కడ మనకి ఈ బౌండరీ చూసినట్టయితే మనకి కోస్టల్ ఏరియాస్లో ఇక్కడ రాక్స్ అనేవి ఉంటాయి, రైట్. మనకి కోస్టల్ ఏరియాస్లో రాక్స్ అనేవి ఉంటాయి, ఈ రాక్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో ఈ రాక్స్ ఏజ్ కార్బన్ డేటింగ్ ద్వారా కనిపెడతారు అనమాట. కార్బన్ డేటింగ్ అనేది మనకు ఉంటుంది. సో అక్కడ మనకి కోస్టల్ ఏరియాస్లో ఇండియా కోస్ట్లో ఉన్న రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేసి, అలాగే ఆఫ్రికాలో కోస్ట్లో ఉన్న రాక్స్ని కూడా టెస్ట్ చేసి మనం చూస్తే మనకేం జరిగిందంటే అవి సేమ్ ఏజ్ అనేవి కనిపెట్టడం జరిగింది అనమాట. సేమ్ ఏజ్ ఉండడం జరిగింది. సో అప్పుడు ఏమంటే దానికి అర్థం ఏంటి, ఒకప్పుడు ఈ రెండు కూడా ఒకే దగ్గర ఉన్నాయి. సో అప్పుడే ఈ రాక్స్ అని ఫామ్ అయ్యాయి, కానీ విడిపోయి బ్రేక్ అయ్యి దూరం జరగడం వల్ల మనకి ఆ రాక్స్ అనేవి ఒకటి ఇండియన్ వెళ్ళిపోవడం, అలాగే ఇంకోటి వేరే కాంటినెంట్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది అనమాట. సో ఇది కూడా మనకి సెకండ్ ప్రూఫ్. సో ఇట్ సజెస్ట్ దట్ 2000 million year old strip of ancient rocks of the coast of Brazil corresponds to the మౌంటైన్స్ ఇన్ ద వెస్ట్ ఆఫ్రికా. సో ఇక్కడ మనకి బ్రెజిల్లో ఉన్న రాక్స్ ఏజ్ ఏదైతే ఉందో అలాగే ఇక్కడ మనకి
ఆఫ్రికాలో ఉన్న రాక్స్ ఏజ్ కూడా సేమ్, ఆల్మోస్ట్ సేమ్గా ఉంది. సో ఒకప్పుడు ఈ రెండు కూడా కలిసి ఉన్నాయని మనకి క్లియర్ ప్రూఫ్ అనేది చెప్పడం జరిగింది, రైట్. సో అది మనకి సెకండ్ రీజన్. తర్వాత థర్డ్ వచ్చేసరికి మనకి టిల్లైట్. టిల్లైట్ అనేది ఏ సెడిమెంటరీ రాక్ ఫార్మ్డ్ బై గ్లేషియల్ డిపాజిట్స్. సో గ్లేషియర్స్ అంటే ఏంటి, మనకు ఐస్ అనమాట. హిమాలయాస్లో ఐస్ ఎలా అయితే ఉంటుందో అదంతా కూడా మనకి తీసుకొచ్చి ఒక దగ్గర డిపాజిట్ చేయడం. సో ఐస్ ద్వారా మనకి వాటర్ వెళ్ళడం, లేకపోతే ఎండాకాలంలో కరిగిపోవడం. సో ఈ మూమెంట్ అంతా జరగడం వల్ల మనకు ఆ మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఒక దగ్గర డిపాజిట్ చేస్తుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది ఒక సెడిమెంటరీ రాక్గా మారుతుంది అనమాట. దాన్ని మనం టిల్లైట్ అని అంటాం. సో ఈ టిల్లైట్ కూడా మనకి డిఫరెంట్ రీజన్, గోండ్వానా సిస్టంలో ఏదైతే ఉందో డిఫరెంట్ రీజన్స్లో, మెడగాస్కర్లో కానీ, ఇండియాలో కానీ, సౌత్ అమెరికాలో కానీ, అంటార్కిటికాలో కానీ, సో ఇక్కడున్న మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసి టిల్లైట్ అనేది ఒక మెటీరియల్ ఉందన్నమాట. సో ఆ మెటీరియల్ని టెస్ట్ చేసి చూస్తే అన్ని దగ్గర అదే మెటీరియల్ ఉంది, అన్ని కాంటినెంట్స్లో. ఇండియాలో ఉంది, ఆఫ్రికాలో ఉంది, తర్వాత సౌత్ అమెరికాలో ఉంది, అలాగే అంటార్కిటికాలో ఉంది. సో అంటే ఏంటి, ఇదే మెటీరియల్ ఉందంటే ఒకప్పుడు అన్నీ కూడా టుగెదర్ ఉన్నాయని అర్థం అనమాట. సో ఇదే మనకి ప్రూవ్ చేశాడు. ఈ టిల్లైట్ మెటీరియల్ అనేది ఈ రీజన్స్ అన్నిట్లో ఉండింది. సో దట్స్ వై దేవర్ ఎర్లియర్ పార్ట్ ఆఫ్ సేమ్ కాంటినెంట్, దట్ ఈస్ గోండ్వానా అని ప్రూవ్ చేశాడు అనమాట. ఇంకా కూడా చూపించాడు, ఇంకా కూడా కొన్ని ప్రూఫ్స్ చూపించాడు అనమాట. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫాజిల్స్ అంటే మనం యానిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ, హ్యూమన్స్ కానీ చనిపోయాక మన స్కెలిటల్ రిమైన్స్ అనేవి అక్కడే ఉంటాయి, రైట్. మన ఎముకలు అనేవి అంత ఈజీగా డిస్ట్రాయ్ అవ్వన్నమాట. సో ఇక్కడ మనకి ఫాజిల్స్, డైనోసరస్ కానీ, ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూపించాడు అనమాట. మనకి మెసోసారస్ అనేది ఒక ఫ్రెష్ వాటర్ క్రొకడైల్, కొన్ని మిలియన్ ఇయర్స్ అగో ముందు ఉంది, ఇప్పుడు లేదు మనకి. సో దాని ఎముకలు ఏవైతే ఉన్నాయో, ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ కాంటినెంట్స్లో ఉండడం జరిగింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న క్రొకడైల్, అదే క్రొకడైల్ వేరే దగ్గర ఉండడం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే అది ఓషన్ దాటి వెళ్ళలేదు కదా రీసెంట్, ఇప్పుడు కానీ పుట్టినట్టయితే. కానీ ఒకప్పుడు అది అన్ని కాంటినెంట్స్ కూడా ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ క్రొకడైల్ మనకి ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో, క్రొకడైల్స్ అలాగే డైనోసారస్, డిఫరెంట్ ఫాజిల్స్ అనేవి మనకి మ్యాచ్అప్ అయింది అనమాట. డిఫరెంట్ కాంటినెంట్స్లో ఉన్న ఫాజిల్స్ ఇక్కడ కూడా మనకు ఉన్నాయి. ఓన్లీ బర్డ్స్ మాత్రమే ఫ్లై అవ్వగలవు, కానీ ఇవన్నీ కూడా ఫ్లై అవ్వలేవు. సో కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి దాటలేవు అనమాట. బట్ స్టిల్ సేమ్ మెటీరియల్, సేమ్ ఫాజిల్స్ మనకి దొరుకుతున్నాయంటే అర్థం ఏంటి, ఇవన్నీ కూడా మనకి కాంటినెంట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఒకప్పుడు ఉన్నాయని అర్థం అనమాట, రైట్. సో ఇది మనకి ప్రూవ్ చేశాడు. సో ఇవన్నీ కూడా మనకి సమ్ ప్రూఫ్స్. సో ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ ఫాజిల్ రిమైన్స్ ఆఫ్ సైనోగ్నథస్ అనే ఒక డైనోసర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అనమాట. సో అది మనకి ఇక్కడ ఆఫ్రికాలో దొరికింది, అలాగే సౌత్ అమెరికాలో కూడా దొరికింది. సో ఇట్స్ లైక్ ఏ క్రొకడైల్ ఆర్ డైనోసరస్ టైప్ అనమాట. సైనోగ్నాథస్ అనే ఫాజిల్ కూడా మనకి ఇక్కడ సౌత్ అమెరికాలో దొరికింది, అలాగే ఆఫ్రికాలో దొరికింది. సో దట్ ఈస్ వన్ ప్రూఫ్. తర్వాత ఫాజిల్ రిమైన్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ క్రొకడైల్, ఇందాకలు అనుకున్నాం కదా, మెసోసారస్. ఇది వచ్చేసరికి మనకి సౌత్ అమెరికాలో ఉంది, అలాగే ఆఫ్రికాలో ఉంది, కోస్ట్లో స్ట్రిప్లో ఉంది. సో ఒకప్పుడు కూడా అన్ని కలిసి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫాజిల్స్ ఆఫ్ ఫెర్న్ గ్లాసోప్టెరస్. సో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట. ఇది మనకి యాక్చువల్గా ఫ్లయింగ్ కెపాసిటీ లేదు, అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఫ్లై అవ్వలేదు. బట్ స్టిల్ ఆస్ట్రేలియాలో కూడా ఆ ఫాజిల్స్ దొరికాయి, తర్వాత అంటార్కిటికాలో దొరికాయి, ఇండియాలో దొరికాయి, ఆఫ్రికాలో దొరికాయి. సో ఇన్ని కాంటినెంట్స్లో ఈ ఫాజిల్ అనేది దొరికింది. సేమ్ ఈ బ్రౌనిష్ కలర్లో ఉంది చూడండి, ఇది కూడా ట్రాసిక్ ల్యాండ్ రెప్టైల్, దీని పేరు వచ్చేసరికి లిస్ట్రోసారస్. సో మీరు ఈ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోని అవసరం లేదు, జస్ట్ ఫర్ ప్రూఫ్స్ అనమాట. మనకి డిఫరెంట్ కాంటినెంట్స్లో దొరికాయి. సో వన్స్ ఇట్ ఈస్ పార్ట్ ఆల్ టుగెదర్ అని ప్రూవ్ చేయడానికి, జస్టిఫై చేయడం అనమాట. సో ఇవన్నీ కూడా తను చెప్పిన థియరీ. నెక్స్ట్ థియరీ వచ్చేసరికి మనకి సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ. సో ఫస్ట్ థియరీ ఏంటి, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ గివెన్ బై ఆల్ఫ్రెడ్ వేగనర్. సో అందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అన్నీ కూడా ఒక దగ్గర కాంటినెంట్ ఉన్నాయి, అవన్నీ కూడా బ్రేకప్ అయిపోయి డిఫరెంట్ కాంటినెంట్స్గా అయ్యాయి. వాటికి రీజన్స్ ఏంటి, అలాగే ప్రూఫ్స్ ఏంటి కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ. ఇది వచ్చేసరికి మనకి హ్యారీ హెస్. సో హెచ్ అంటే హెన్రీ, ఇక్కడ హెన్రీ హెస్ తన పేరు. ఈ థియరీ వచ్చి మనకి 1960లో ఇచ్చాడు అనమాట. సో ఇతను ఏం చెప్తాడంటే,
మనకి భూమి ఉంది, ఇంటీరియర్ చూసాం కదా, మనకి డిఫరెంట్ క్రస్ట్ కానీ మ్యాంటల్ కానీ అలాగే కోర్ కానీ. సో మనకి వాల్కనిక్ కరప్షన్ అనేది ఆస్ట్రోస్ఫియర్, మ్యాంటల్లో ఆస్ట్రోస్ఫియర్లో అక్కడి నుంచి మనకి లావా అనేది పైకి వస్తుంది అని మనం ఆల్రెడీ చూసాం ప్రీవియస్ లెక్చర్స్లో. సో ఇతను ఏం చెప్తాడంటే మనకి ల్యాండ్ మాస్ ఉంది, అంటే అండర్ ఓషన్ మొత్తం అంతా ఎర్త్ సర్క్యులర్గా ఉంది. సో ఇలా సీ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగింది, ఇలా బ్రేకప్ అయిపోయి. సో ఇదంతా కూడా ఒక 2 ప్లేట్స్గా అనుకుంటే, ఇదంతా కూడా ఎర్త్ అనుకోండి, ఎర్త్ ఇదంతా ఇంటీరియర్, పైన ఓషన్ లోపల మనకి 2 ప్లేట్స్ ఇలా బ్రేకప్ అయిపోయి ఇక్కడి నుంచి వచ్చే లావా అనేది మనకి ఇటు మూవ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్, సో ఇది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ తను ఏం చెప్తాడంటే ఇక్కడ నుంచి లావా అనేది పైకి ఎమర్జ్ అవుతుంది ఎర్త్ లోపల నుంచి, ఇంటీరియర్ నుంచి ఇలా రావడం వల్ల పైకి ఇక్కడ సెటిల్ అవుతుంది. సో ఇక్కడున్న మెటీరియల్ ఏమవుతుంది, ఇక్కడికి పుష్ చేస్తుంది అనమాట, కొత్తది వచ్చింది కాబట్టి పాత్ దాన్ని ఇలా పుష్ చేస్తూ వెళ్తుంది, ఇలా పుష్ చేస్తూ వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ మెటీరియల్ అంతా కూడా మనకి సొలిడిఫై అయిపోయి సాలిడ్ లాగా మారిపోయి ఒక కాంటినెంట్గా ఫామ్ అయిపోతుంది అనమాట, కొన్ని ల్యాండ్ మాస్గా ఫామ్ అయిపోతుంది. సో దీన్ని ప్రూవ్ చేయడానికి తను ఏం చెప్పాడంటే తనే జస్టిఫై చేశాడు ఈ మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని. సో ఇక్కడున్న మెటీరియల్ వచ్చేసరికి మనకి కార్బన్ డేటింగ్ ద్వారా చూస్తే దాని ఏజ్ అనేది న్యూ ఉంది, ఇక్కడ చూస్తే ఓల్డ్ ఉంది, ఈ మధ్యలో చూస్తే మోడర్న్. అంటే మనం వెళ్ళే కొద్దీ ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ ఏజ్ ఆఫ్ ద రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతూ వెళ్ళాయి. అంటే అర్థం ఏంటి, సో తను చెప్పింది కూడా కరెక్టే అనమాట. ఇది కూడా మనకి పైకి లావా వచ్చి సీ ఫ్లోర్ని స్ప్రెడ్ చేస్తూ మొత్తం అంతా ల్యాండ్ మాస్ కూడా క్రియేట్ చేస్తూ వెళ్ళింది అనమాట, రైట్. సో ఇక్కడ మనకి సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అనేది జరిగింది. ఇక్కడ మిడ్ అట్లాంటిక్ రిడ్జెస్ అవి చూస్తాం మనం ఇంకా క్లియర్గా మీకు వచ్చే క్లాసెస్లో. సో ఇక్కడ మనకి మిడ్ ఆల్టిక్ రిడ్జ్ అంటే మనకు అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో, మీరు అట్లాంటిక్ ఓషన్ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక డివైడ్ ఉంటుంది, ఇటు సైడ్ నార్త్ అమెరికా ఉంటుంది, ఇటు సైడ్ ఏమో యూరోప్ ఉంటుంది. సో ఇలా డివైడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడంతా కూడా లావా వచ్చి 2 కాంటినెంట్స్ని ఫామ్ చేసింది. సో ఇది కూడా మనకి ట్రూ. సో తను రీజన్ కరెక్టే, అలాగే ముందు రీజన్ కూడా కరెక్టే. ఓవరాల్గా మనం ఫైనల్గా చూస్తాము అన్ని రీజన్స్ కూడా కరెక్ట్ అనమాట. ఇవన్నీ కూడా కాంబినేషన్లో అన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుంటాయి, నాట్ ఏ సింగిల్ థియరీ బట్ ఇట్స్ ఏ కాంబినేషన్ అనమాట. ఇవన్నీ కలిపి కూడా మనకి ప్రజెంట్ కాంటినెంట్ అలాగే ఓషన్ కండిషన్స్ని జస్టిఫై చేయడం జరిగింది అనమాట, రైట్. సో ఇది మనకి సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్. సో ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సేమ్ పాయింట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి, ఏం లేదు, జస్ట్ మనకున్న మ్యాగ్మా ఏదైతే ఉందో ఇంటీరియర్ మ్యాంటల్ నుంచి ఆస్ట్రోస్ఫియర్ రీజన్ నుంచి పైకి క్రియేట్ అయ్యి అదంతా కూడా మనకి సీ ఫ్లోర్ని స్ప్రెడ్ చేయడం జరిగింది అనమాట. అటు సైడ్ కొత్త మెటీరియల్ రావడం వల్ల పాత్ దట్టు వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి హ్యారీ హెస్ అనే అతను ఫామ్ చేశాడు. ఎక్కడైతే రిడ్జెస్ ఉన్నాయో అంటే బ్రేకేజెస్ ఉన్నాయో ప్లేట్స్, ఒక ప్లేట్ ఇలాగే బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా ఉందనుకోండి, అక్కడి నుంచి మధ్య నుంచి రాలేదు, ఏదైనా బ్రేక్ కానీ క్రాక్ కానీ ఉంటే, ఫాల్ట్స్ కానీ ఉంటే మాత్రమే స్ప్రెడ్ చేయగలదు. సో ఇది మనకి సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ. సో మోస్ట్లీ మనకి ఎక్కడ జరిగాయంటే ఎక్కడైతే బ్రేక్స్ ఉన్నాయో, సో ఆల్రెడీ మనం చూసాం. ఈ మ్యాటర్ అంతా కూడా సేమ్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అదే మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. సో ద ప్రాసెస్ ఆఫ్ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ హ్యాపెన్స్ అట్ ద మిడ్ ఓషనిక్ రిడ్జెస్. అంటే మిడ్ ఓషన్లో కొన్ని రిడ్జెస్ ఉన్నాయి. రిడ్జెస్ అంటే ఇలా కొండలు అనమాట, బ్రేకేజ్ వచ్చి కొండల్లాగా ఉంటాయి. సో అక్కడ మనకి అండర్ వాటర్, సో అక్కడ మనకి క్రస్ట్ అనేది క్రియేట్ అయింది, న్యూ క్రస్ట్ అనేది క్రియేట్ అవుతూ వచ్చింది. సేమ్ అదే ఇక్కడ మనకి చెప్తున్నాడు అదే పాయింట్. హ్యారీ హస్ సజెస్టెడ్ దట్ సీ ఫ్లోర్ మూవ్స్ యాజ్ ఇట్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ సెంట్రల్ యాక్సిస్. సో సెంటర్ నుంచి మనకి మూవ్ అవుతూ ఉంటే అక్కడ సీ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉందని తను చెప్పాడు అనమాట. ఓకే, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ మూవ్మెంట్ ఎందుకు జరుగుతుంది, దీనికి రీజన్ ఇప్పుడు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో మనకి డిఫరెంట్ రీజన్స్ అనేవి చెప్పాడు ఆల్ఫ్రెడ్ వాగ్నర్. కానీ ఇక్కడ పైనుంచి మెటీరియల్ ఎందుకు వస్తుంది అనే దానికి రీజన్ ఏం చెప్పాడంటే రేడియో యాక్టివ్ కెమికల్ డికే. సో ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్లో మనకి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మెండలిఫ్ టేబుల్ మీరు చూసినట్టయితే యురేనియం ఇలా చాలా ఉన్నాయి కదా మనకి. సో ఆ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేబుల్గా ఉండవు, అవన్నీ కూడా అన్స్టేబుల్గా ఉంటాయి. సో అవి రియాక్షన్ అయ్యి కొంచెం హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట రియాక్షన్ ద్వారా. ఆ హీట్ వల్ల మనకి మ్యాగ్మా అనేది జనరేట్ అయ్యి పైకి వచ్చి లావాగా మారి సీ ఫ్లోర్ని స్ప్రెడ్ చేస్తుంది. సో అది మనకి టోటల్ ఈ మెటీరియల్ ఇదంతా కూడా మనకి నేను చెప్పిన పాయింట్స్, న్యూ మెటీరియల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ పాయింట్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. బట్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనకి ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. న్యూ మెటీరియల్ క్రియేట్ అవుతుంది, మోడర్న్ మ్యాగ్మా వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. సో ఇదంతా కూడా తను చెప్పిన ప్రాసెస్ అనమాట. ఫైనలీ క్రియేటింగ్ ద
ఓషన్ ఫ్లోర్ ఆర్ కాంటినెంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేట్ టెక్టానిక్ థియరీ. ప్లేట్ టెక్టానిక్ థియరీ ఇందులో వచ్చేసరికి మనకి ఆల్రెడీ చూసాం ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్లో, మీరు మర్చిపోయి ఉంటే ఒకసారి రివైజ్ చేసుకోండి, మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి, క్రస్ట్, మ్యాంటల్ అలాగే కోర్. సో ఈ ఇందులో మనకి లిథోస్పియర్ అనే ఇంకో లేయర్ కూడా ఉంది. లిథోస్పియర్ అంటే ఏంటి, మనకి టాప్ క్రస్ట్ ప్లస్ టాప్ మోస్ట్ మ్యాంటల్ అని చెప్పాం. సో మీరు మర్చిపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. లిథోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ క్రస్ట్ ప్లస్ టాప్ మోస్ట్ మ్యాంటల్ అనుకున్నాం. సో ఈ ఎర్త్ అంతా కూడా మనకి డిఫరెంట్ ప్లేట్స్గా డివైడ్ అయింది. ఎర్త్ క్వాక్స్ మనకి ఎందుకు వస్తున్నాయంటే ఈ ప్లేట్ మూమెంట్స్ ఉండడం వల్ల. సో హిమాలయాస్లో మనకి చాలాసార్లు వస్తుంటాయి కదా ఎర్త్ క్వాక్స్, ఎందుకంటే ఇండియన్ ప్లేట్ ఇంకా మూవ్ అవుతూ ఉందన్నమాట. సో అవి కూడా మనం చూద్దాం, దాని గురించి కూడా మనం చూద్దాం. సో ఇక్కడ మనకి ఎర్త్ అనేది లిథోస్పియర్ అంటే మన ఎర్త్ కింద మనం ఏదైతే ఉన్నామో కింద ప్లేట్స్గా ఉందన్నమాట. ఇది ఏం చెప్తుందంటే మనకి డిఫరెంట్ ప్లేట్స్ ఉండడం వల్ల మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ప్లేట్స్ ఎప్పుడైతే అట్లా జరుగుతాయో జర్క్ అనేది జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు కాంటినెంట్ కూడా మూవ్ అవుతుంది అనమాట. సో ఒకే పొజిషన్లో ఉండదు. ఇప్పుడు ఇండియన్ ప్లేట్ అనేది కొన్ని మిలియన్ ఇయర్స్ ముందు సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది. ఇప్పుడు మనకి యూరేషియన్ ప్లేట్ని గుద్దుతూ ఉంది. అందుకే హిమాలయాస్ కూడా ప్రతి ఇయర్ 15 సెంటీమీటర్స్ రైజ్ అవుతాయని చెప్తూ ఉంటారు, రైట్? సో దానికన్నా ముందు కొన్ని బేసిక్స్. ఫస్ట్, టెక్టానిక్ ప్లేట్ అంటే ఏంటి? టెక్టానిక్ ప్లేట్ అంటే ఆల్సో నోన్ యాజ్ లిథోస్పియర్ ప్లేట్ ఈజ్ ఎ మ్యాసివ్ ఇర్రెగ్యులర్ షేప్డ్ స్లాబ్ ఆఫ్ సాలిడ్ రాక్. సో లిథోస్పియర్లో మనకి ఏదైతే ఇర్రెగ్యులర్ షేప్గా ఉండి మ్యాసివ్ ఇర్రెగ్యులర్ షేప్ స్లాబ్ ఆఫ్ సాలిడ్ రాక్. సో ఆ రాక్ అంతా కూడా ఒక దగ్గర ఉండి ఇలా ప్లేట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి. సో ఇదంతా కూడా మనకు ఆఫ్రికన్ ప్లేట్, తర్వాత ఇది కరేబియన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, నాస్కా ప్లేట్, అలా డిఫరెంట్ ప్లేట్స్. మొత్తం అంతా ఎర్త్ కింద మనకి ఇంటీరియర్ టాప్. ఇప్పుడు మీరు ఎర్త్ సర్కిల్గా చూసుకుంటే పైన థిన్ లేయర్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇదంతా కూడా ప్లేట్స్గా డిఫరెంట్ ప్లేట్స్గా ఉందన్నమాట. సో అది మనకి ప్లేట్ టెక్టానిక్ థియరీగా చెప్తారు. సో టెక్టానిక్ ప్లేట్ అంటే ఏం లేదు, యాక్టివ్గా ఉండి మూమెంట్ ఉండి సాలిడ్ రాక్ కానీ ఒక దగ్గర ఉంటే దాన్ని మనం టెక్టానిక్ ప్లేట్ అని అంటాం. అంటే ఇప్పుడు ఈ ఆఫ్రికా ప్లేట్ ఒక టెక్టానిక్ ప్లేట్, ఈ కరేబియన్ ప్లేట్ ఒక టెక్టానిక్ ప్లేట్. సో డిఫరెంట్ నాస్కా ప్లేట్, అలాగే ఇండియన్ ప్లేట్, మనకి డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయి. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ కూడా చూడండి. సో ఇక్కడ మనకి ఇండియా ఆస్ట్రేలియా కూడా ఒక ప్లేట్ సింగిల్ ప్లేట్లో ఉన్నది ఒకప్పుడు. సో ఈ ప్లేట్ కూడా మనకు మూమెంట్ అనేది ఇప్పుడు కూడా ఒక ప్లేట్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇదంతా కూడా మనకి ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. సో ఇదంతా కూడా ఒక టెక్టానిక్ ప్లేట్. ఇలా మనకి ఎర్త్ అంతా కూడా ల్యాండ్ మాస్ కింద ఏదైతే ఉందో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేట్స్గా మనకి ఉంది. సో ఈ ప్లేట్ రేంజెస్ అనేది కొన్ని ప్లేట్స్ అనేవి పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికన్ ప్లేట్ ఉంది, ఆఫ్రికా మొత్తం కూడా ఒక పెద్ద ప్లేట్గా ఉంటుంది. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ కొంచెం చిన్నగా ఉంటుంది. అలా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ షేప్స్లో మనకి పసిఫిక్ ఓషన్ దగ్గర అట్లాంటిక్ ఓషన్ ప్లేట్స్ కానీ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ షేప్స్లో అనేది ఉండడం జరిగింది. సో అకార్డింగ్ టు దిస్ థియరీ, ఈ థియరీ ప్రకారం ఎర్త్ ఈజ్ మేడప్ ఆఫ్ రిజిడ్ లేయర్ నోన్ యాజ్ లిథోస్పియర్ దట్ ఈస్ అబౌట్ 60 miles థిక్. సో ఆల్రెడీ మనం చూసాం లిథోస్పియర్ అంటే ఏంటని. సో ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ ఏం చెప్తుందంటే మొత్తం లిథోస్పియర్ అంతా కూడా డిఫరెంట్ ప్లేట్స్గా మనకి ఫామ్ అయ్యింది. ఆ ప్లేట్స్ అనేవి కూడా బ్రోకెన్ డౌన్ ఇంటూ లార్జ్ సైజ్ ప్లేట్స్. సో అవన్నీ మళ్ళీ రీజనల్ ప్లేట్స్గా చిన్న ప్లేట్స్గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. సో అవే ఇక్కడ ప్లేట్స్. ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మేజర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మైనర్ ప్లేట్స్ అని. అవి కూడా మనకి చూద్దాం నెక్స్ట్ వచ్చే స్లైడ్స్లో. సో ఇలా మనకి ఎర్త్ అంతా కూడా డిఫరెంట్ ప్లేట్స్గా డివైడ్ అయిపోయింది. ఇందులో బిగ్గెస్ట్ ప్లేట్ వచ్చేసరికి మనకి పసిఫిక్ ప్లేట్. సో ఇక్కడ ఈ ప్లేట్ మూవ్మెంట్స్ జరగడం వల్ల మనకి మొత్తం టోటల్గా కాంటినెంట్స్ కూడా మూవ్ అవుతూ ఓషన్స్ కూడా మనకి వాటర్ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం అనేది జరిగిందని చెప్తున్నాడు అనమాట. సో ఓవరాల్గా మనకి టోటల్ 3 థియరీస్ అనేవి మనం చెప్పుకున్నాం. ఫస్ట్ థియరీ వచ్చేసరికి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. సో అందులో మనకి పాంజియా అలాగే ప్యాంథలాసా వాటర్ బాడీస్ అలాగే ల్యాండ్ మాస్ అనేది డివైడ్ అవుతుంది. పాంజియా అగైన్ లౌరేషియా అలాగే గోండ్వానాగా డివైడ్ అయింది. సో అవి మళ్ళీ డిఫరెంట్ కాంటినెంట్స్గా చెప్పడం జరిగింది అనమాట. సో అందులో మనకి రీజన్స్ చెప్పారు, అంటే ఎందుకు మూవ్మెంట్ అయింది, అలాగే దానికి ప్రూఫ్స్ కూడా మనకి ఇచ్చాడనమాట ఆల్ఫ్రెడ్ వేగ్నర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి
నెక్స్ట్ థియరీ మనం ఆల్రెడీ చూసాం, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ. సో ఈ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ వచ్చేసరికి హ్యారీ హెస్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ ల్యాండ్ మాస్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే, కింద మనకి మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, ఆ మెటీరియల్ అంతా పైకి వచ్చి సీ ఫ్లోర్ అనేది మనకి స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. సో అలా న్యూ కాంటినెంట్స్ అనేవి, ఓషన్ కానీ అలాగే కాంటినెంట్లు కానీ న్యూ ఎలిమెంట్స్ అనేవి జనరేట్ అవుతూ కొత్తవి క్రియేట్ అయ్యి మనకి మళ్ళీ కాంటినెంట్స్ కొత్తవి కూడా మనకి పుట్టడం జరిగింది, రైట్. అలాగే చేంజెస్ కూడా జరగడం చూసాం. తర్వాత ఫైనలీ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ప్లేట్ టెక్టానిక్ థియరీ. ఇది కూడా ఆల్ఫ్రెడ్ వేగ్నరే ఇచ్చాడు అనమాట ఇది కూడా. సో ఇతను కూడా ఏం చెప్పాడంటే, లిథోస్పియర్ అంతా కూడా కింద ప్లేట్స్గా ఉంది. ఆ ప్లేట్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ జర్క్ అవుతూ ఉన్నాయి బికాస్ ఆఫ్ డిఫరెంట్ కరెంట్స్ ఇన్సైడ్ ద ఎర్త్. సో అవన్నీ కూడా మూవ్ అవుతూ మనకి ప్రెసెంట్ కండిషన్స్ని ఇచ్చాయన్నమాట. స్టిల్ వీఆర్ గెటింగ్ చేంజెస్, రైట్. ఎర్త్ క్వాక్స్ ఇవన్నీ కూడా మనకు వాల్కనోస్ ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. ఇంకా చేంజెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకా ఎలా ఎర్త్ ఉంటుందో, అప్పుడున్న మనుషులు ఎలా ఈ చేంజెస్ అన్ని చదువుకుంటారో అవి మనకి విజువలైజ్ చేసుకోవచ్చు, రైట్. సో అది కూడా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేం. ఇక్కడ డిఫరెంట్ ప్లేట్స్, మనకి మేజర్ ప్లేట్స్ అనేవి ఏ ఉన్నాయి అవి చూద్దాం. ఈ డిఫరెంట్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సైజ్ బట్టి కొన్ని మేజర్ ప్లేట్స్ అన్నారు, కొన్ని మైనర్ ప్లేట్స్ అన్నారు. ఇందులో మేజర్ ప్లేట్స్ వచ్చేసరికి అంటార్కిటికా అండ్ సరౌండింగ్ ప్లేట్. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా అంటార్కిటికా. సో ఇక్కడి నుంచి ఇదంతా కూడా మనకి అంటార్కిటిక్ ప్లేట్. కింద ఎర్త్ మీరు సర్కిల్గా తీసుకుంటే గ్లోబ్గా కింద మనకి అంటార్కిటికా ఉంది కదా, పైన ఆర్కిటిక్ ఉంది. సో ఈ ప్లేట్ అంతా కూడా బిగ్గెస్ట్ అనమాట, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేట్స్. సో ఇది ఒక ప్లేట్, మేజర్ ప్లేట్. తర్వాత సౌత్ అమెరికన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్. సో సౌత్ అమెరికన్ ప్లేట్ అంటే ఇదే మనకి సౌత్ అమెరికన్ ప్లేట్. తర్వాత ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్రికా అండ్ యూరేషియన్ ప్లేట్. సో ఇవి కూడా ఆఫ్రికన్ ప్లేట్ ఉంది, అలాగే యూరేషియన్ ప్లేట్ కూడా ఇక్కడ ఉంది. సో ఇవన్నీ కూడా మేజర్ ప్లేట్స్ అనమాట. ఎగ్జామ్లో అడిగినప్పుడు ఏవి మేజర్ ప్లేట్స్ అంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏవైతే బిగ్గర్ సైజ్ ఉన్నాయో అవి మేజర్ ప్లేట్స్. ఇంకొన్ని మైనర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు చూసుకోవచ్చు. కొకోస్ ప్లేట్. సో ఇక్కడ ఉంది చూడండి, కొకోస్ ప్లేట్. సో చిన్న సైజ్ అనమాట. కొకోస్ ప్లేట్, నాస్కా ప్లేట్, కరేబియన్ ప్లేట్, ఇవన్నీ కూడా చిన్న ప్లేట్స్. నాస్కా ప్లేట్, అరేబియన్ ప్లేట్ ఇక్కడ ఉంది చూడండి. సో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఫిలిప్పైన్స్ ప్లేట్, సో ఫిలిప్పైన్స్ దగ్గర ఉంది. సో ఇవన్నీ కూడా చిన్న ప్లేట్స్ అనమాట, చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి. కరోలిన్ ప్లేట్ అండ్ ఫిజీ ప్లేట్. సో ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న ప్లేట్స్ కాబట్టి ఇవి మైనర్ ప్లేట్స్ అని అనడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాంటినెంటల్ జనరేషన్. ఓషన్స్ ఎలా పుట్టాయి, కాంటినెంట్స్ ఎలా చేంజెస్ అయ్యాయి, ఇప్పుడు కూడా ఎందుకు చేంజెస్ జరుగుతున్నాయి. ఈ త్రీ థియరీస్ మనకి కంప్లీట్గా సమ్మరైజ్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట, ఎందుకు ఎలా పుట్టాయి ఏంటని. దీని నుంచి ఎగ్జామ్స్కి ఎలా అయినా అడగవచ్చు. అంటే ఎవరు ఈ థియరీ చెప్పారు, సో పాంజియా అంటే ఏంటి, ప్యాంథలసా అంటే ఏంటి, సో ఎన్ని ఇయర్స్ ముందు మనకి ఇండియా ఎలా ఉంది, సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది, సో ఎటు మూవ్ అయ్యాయి, దానికి రీజన్స్ ఏంటి, ప్రూఫ్స్ ఏం చెప్పాడు. సో ఎలాంటి కాంబినేషన్లో అయినా కూడా మనకి ఎగ్జామ్ అడిగేదానికి మనకి ఛాన్స్ ఉంది, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్.